మోదీ 10 ఏళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్లో అమ్మడం తప్ప కొత్తగా స్థాపించినవి లేవన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయోధ్య రామాలయం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్ప దేశ అభివృద్ధి కోసం కాదన్నారు. కేటీఆర్ సీఎం అనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గత ప్రభుత్వ ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పరిపాలన చేయాలన్నారు. వచ్చే నెల 2, 3 తేదీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు నారాయణ. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఫిబ్రవరి 2, 3, 4 తారీఖులలో ఇక్కడే హైదరాబాద్లో జరుగుతాయి. రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో జాతీయ సమితి సమావేశాలు జరగడం ఒక ప్రాముఖ్యత. ఈ రోజే బీహార్లో ఇప్పుడు దాకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. రాజకీయాల్లో కక్కిన కూడు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి, ఇంకెవరు తినరు, మానవ మాత్రం తినరు. అయితే దీనికి మూల కారణం చూడాల్సింది ఏంటంటే ఇండియా కూటమి బలపడుతున్న తరుణంలో దీన్ని బలహీనపరచడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పుడు అయోధ్య 22వ తారీఖు జరిగినటువంటి రామాలయ ప్రారంభం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మోటివేట్ ఈవెంట్ అది. దేశం మొత్తం మీద ఇంటింటికి అక్షంతలు పంపించి ఇది ఒక దేశం మొత్తం సైకలాజికల్ వాతావరణం కల్పించి ఆ రోజు ఒక ఈవెంట్గా చేశారు. న్యాయాధిపతులుగా ఉండి అన్యాయం తీర్పిచ్చారు. వాళ్ళని కూడా వాళ్ళకి అతిథికి ఆహ్వానించారు. అందరిని ఆహ్వానించారు. ఎల్కే అద్వానీకి కూడా ఆహ్వాన పత్రిక తీసుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారు, మీరు రావద్దండి సార్ అని చెప్పి వచ్చారు. ఒకటి మంచిది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కులగానం చేయమని చెప్పి పిలిపించారు, మంచిది. మెజారిటైజేషన్ పేరుతోటి హిందువులని రెచ్చగొట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడానికి ఓట్ బ్యాంకే అయోధ్య ఈవెంట్ ప్రారంభం తప్ప దేవుడి పైన ప్రేమ లేదు. చిత్తం శివుడి పైన, సూప ప్రసాదం పైన. పోతే మీ మీద ఈడీకి వెళ్ళి పెడతాం. అందులో భాగమే మమతా బెనర్జీ కూడా ఒక కండిషన్ పెడుతుంది. కండిషన్ భాగం ఏంటంటే బీజేపీని భయపడి పెట్టుకునేటువంటి కండిషన్, బెదిరింపులు. అంటే ఒక విధంగా బలహీనపడాలని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అనేది చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోర్టులు ఎట్టా పోయింది చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోరు మోయించడానికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి నోరు మోయించడానికి కోడికత్తి కేసు పెండింగ్, 17A కేసు పెండింగ్. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ప్రమాదకార్యమైన మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే అన్ని రకాలనే కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెక్యులరిజం కోసం రాజీ లేకుండా పౌరులు సాగించేది ఏదంటే లెఫ్ట్ పార్టీస్.